నేను ఎవరు దాన్ని ప్రచారం చేశారు, ఎవరు దాని వల్ల లబ్ధి పొందుతారు, ఎవరు బురద జల్లే కార్యక్రమం చేస్తూ ఉన్నారు, ఎవరు బట్ట కాల్చి మా మొఖాన్ని వేస్తే మేము తుడుచుకునే కార్యక్రమం చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నారో వాళ్ళందరికీ నేను ఒకటే సమాధానం. జగన్మోహన్ రెడ్డి గారు ఒక గొప్ప నాయకుడు, ఒక గొప్ప దార్శనికుడు. నా 20 ఏళ్ల రాజకీయ అనుభవంలో, 20 ఏళ్ల పరిపాలన అనుభవంలో ఐఆర్ఎస్గా రాజశేఖర రెడ్డి గారి తర్వాత అంత గొప్ప నాయకుడు నేను చూడలేదు. ఆయన నాయకత్వంలో, ఆయన సహచరుడిగా, ఆయన యొక్క మంత్రివర్గంలో పనిచేయడం నా అదృష్టం, నా పూర్వజన్మ సుకృతి. అంత గొప్ప నాయకుడు పదే పదే దళితులైన నన్ను మొత్తం దళిత జాతి గర్వించేదగ్గ విధంగా మమ్మల్ని ప్రోత్సహించి మమ్మల్ని ఉన్నత స్థానాల్లో కూర్చోబెట్టి అడుగడుగునా మమ్మల్ని వెన్నుతట్టి రాజకీయంలో మాకు ఓనామాల దగ్గర నుంచి ఈరోజు ఈ స్థాయికి మమ్మల్ని తీసుకొచ్చినటువంటి ఆ నాయకుడిని మరి మేము ఆయన రుణం ఏమి తీర్చుకోగలం? మేము ఆయన నాయకత్వంలో పనిచేయడమే ఒక గొప్ప భాగ్యంగా నేను భావిస్తూ ఉన్నాను. ఈ ఊపిరి ఉన్నంత వరకు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో, జగన్మోహన్ రెడ్డి గారి దార్శనికతలో, జగన్మోహన్ రెడ్డి గారి అడుగుజాడల్లో నేను ప్రయాణం చేస్తాను అని చెప్పి మళ్ళొక్కసారి తెలియజేస్తాను.